నెంబర్ 49 జీవో నెంబర్ 49 జీవో నెంబర్ 49 నేరుగా 8 గంటల పని విధానం అమలు చేయాలి 8 గంటల పని విధానం అమలు చేయాలి ఉద్యోగ భద్రత కల్పించాలి వర్ధిల్లాలి వర్ధిల్లాలి జిందాబాద్ పంచాయతీ వ్యవస్థల ప్రభుత్వమే గౌరవించాలి పంచాయతీ వ్యవస్థల ప్రభుత్వమే గౌరవించాలి 8 గంటల అమలు చేయాలి స్లాబ్ విధానం అమలు చేయాలి స్లాబ్ విధానం స్లాబ్ విధానం అమలు చేయాలి స్లాబ్ విధానం అమలు చేయాలి జిందాబాద్ ప్రభుత్వం నిర్వహించాలి జీవో నెంబర్ 49 జీవో నెంబర్ 49 గవర్నమెంట్ ముద్దు పంచాయతీ వ్యవస్థను గవర్నమెంట్ నిర్వహించాలి పంచాయతీ వ్యవస్థను అండి. నా పేరు ఇబ్బా ప్రసాద్, ఏలూరు జిల్లా వంజరేట్ యూనియన్ ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాను. ముఖ్యంగా మేము ఈ రోజు నిరసన కార్యక్రమం తెలియజేయడం గల ముఖ్య కారణం గవర్నమెంటే మా వంజరేట్ సర్వీస్ ని నిర్వర్తించాలి. వంజరేట్ సర్వీస్ ని గవర్నమెంట్ నిర్వర్తించాలి, ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పకూడదు. ఈ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పడం వలన సరైన బెస్ట్ ట్రీట్మెంటే కాదు, బెస్ట్ సర్వీస్ ఇవ్వకుండా ఇందులో పనిచేస్తున్న వంజరేట్ ఎంప్లాయీస్ ని కూడా చాలా ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు. అంటే టయానికి శాలరీ రాదు, అలాగే టయానికి లీవులు రావు, అలాగే ఎలవెన్సులు రావు, అలాగే ఇంకా జీతం సరైన టైం కాకుండా అందులో పనిచేస్తున్న సరైన మన ఈ ఎంప్లాయీస్ కూడా సరిగ్గా సఫిషియెంట్ తీసుకోకపోవడం వలన అందులో పనిచేస్తున్న ఎంప్లాయీస్ కి ఒత్తిడి పడతా ఉంది. సరిగ్గా ఆఫులు రావు, అలా అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. అదే కాకుండా మంచి సర్వీస్ అందట్లేదు కార్పొరేట్ సంస్థలు చెప్తుంటే. ఎందుకనంటే గవర్నమెంట్ 100% నిధులు ఇస్తున్నప్పుడు ప్రైవేట్ సంస్థలకు ఎందుకు ఇస్తున్నారు? మన వైద్య ఆరోగ్య శాఖలో ఏపీలో పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చరే ఉంది. అలాంటిది మన 108 అనేది చిన్న పథకం. ఈ పథకాన్ని ప్రజల మన్ననలు పొందినటువంటి పథకం. ఈ పథకాన్ని నిర్వర్తిస్తే ప్రజల డబ్బు ప్రజలకి చెందుతుంది, బెస్ట్ సర్వీస్ ఇవ్వచ్చని మేము నిరసన కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే కార్పొరేట్ సంస్థలు వాళ్ళ జేబుల్లోకి వెళ్ళిపోతున్నాయి డబ్బులు. గవర్నమెంట్ నిర్వర్తించినట్లయితే గవర్నమెంట్ కి ఆదాయం వస్తుంది, మంచి సర్వీస్ ఇస్తామని మేము ఈ మీడియా రూపంలో తెలియజేసుకుంటున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, గవర్నీలైన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు, మీ అందరూ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దయించి మా యందు ఒకసారి వంజరేట్ సర్వీస్ ని మీరు ఒకసారి పునరుద్ధరించి చూసి ఆదాయ వనరుల్ని ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పకుండా ప్రజల డబ్బు ప్రజలకే ఖర్చు పెట్టే విధంగా మీరు చర్యలు తీసుకుంటారని ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. జిల్లా అధ్యక్షులు ఏలూరు. ఈరోజు 108 ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ ఆఫీసుల దగ్గర శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా 108 అనేది ప్రజల ప్రాణాలను రక్షించడం కోసం పెట్టినటువంటి ఇది ఒక శాశ్వతమైనటువంటి ఒక వ్యవస్థ. ఆ రోజు తాత్కాలికంగానే పేరుతో పెట్టినప్పటికీ గత 20 సంవత్సరాల నుంచి కూడా నిరాటంకంగా ఇది కొనసాగుతోంది. ప్రజల ప్రాణాలను కాపాడుతున్నారు ఈ ఉద్యోగులు. అలాంటి ఉద్యోగులకి ఈరోజు ఉద్యోగ భద్రత అనేది లేదు. శాశ్వతమైన పనులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిలో కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండకూడదు అనేది చట్టాలు చెబుతూ ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ 108 వ్యవస్థని మరి శాశ్వతంగా చూస్తుందా తాత్కాలికంగా చూస్తుందా వీళ్ళు ఆలోచన చేయాలి. ఈరోజు కార్పొరేట్ కంపెనీలకి వ్యవస్థను ఇచ్చేసేసి వాళ్ళ దయాదాక్షణ్యాల మీద 108 ఉద్యోగులను వదిలేయడం అనేది ఇది క్షమించరాని నేరం. మరి 170 ఏళ్ల క్రితం 8 గంటల పని విధానం దేశం మొత్తం ప్రపంచం మొత్తం అమల్లోకి వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే 108 ఉద్యోగులు ఇప్పుడు 12 గంటలు పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వానికి తగున ఇది. మరి కార్మిక చట్టాలు అమలు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద లేదా? అందుకనే చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. 108 అనేది ప్రజల ప్రాణాలను కాపాడుతుంది. దయచేసి 108 ఉద్యోగుల్ని వారి యొక్క ప్రాణాలని వారి యొక్క ఉద్యోగ భద్రతను కాపాడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వాళ్ళకి 8 గంటల పని కల్పించాలని కోరుతా ఉన్నాం. శాశ్వతమైన వ్యవస్థ కాబట్టి ఇది ప్రభుత్వమే నిర్వహించాలని కోరుతున్నాం, కార్పొరేట్ కంపెనీలకు వదిలేయకుండా. ఆ రకంగా వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇలాంటి న్యాయమైన సమస్యల పరిష్కారం చేయడం కోసం 108 ఉద్యోగం దయచేసి వీధుల్లోకి లాగొద్దు, వాళ్ళ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని సిఐటిగా డిమాండ్ చేస్తూ ఈ వారి యొక్క న్యాయమైన ఉద్యమానికి మేము సిఐటిగా పూర్తి మద్దతును తెలియజేస్తా ఉన్నాం. నా పేరు ఆర్ శ్రీనివాసరావు. నేను ఏలూరు జిల్లా 108 ఉద్యోగుల ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. మేము ఒకటే ఎజెండాగా ఈ సమ్మె బాట పడుతున్నాము. ఒకటి, ఈ యొక్క సంస్థని ప్రభుత్వమే నేరుగా నిర్వహించి ఈ యొక్క గుత్తేదారుల యొక్క మరి వ్యవస్థను రద్దు చేసి ప్రభుత్వం యొక్క కోట్ల డబ్బుల్ని ఎక్కడైతే దుర్వినియోగం చేస్తుందో దాన్ని రద్దు చేయవలసిందిగా అడుగుతున్నాము.
ప్రభుత్వమే నేరుగా నిర్వహించాలని అడుగుతున్నాము. మేము అడిగే ఒకే ఒక మరి న్యాయమైన కోరికలు 2, 3 అవేంటంటే 8 గంటల పని విధానము మరియు ప్రభుత్వం నుంచి మాకు ఉద్యోగ మరి భద్రత, మూడోదిగా మేము చేసే మా యొక్క పనిలో ప్రభుత్వం యొక్క గుర్తింపు అనేది కావాలి. అంతేకాకుండా చివరగా మేము కోరుకునేది ఏంటంటే ఈ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ ద్వారా ప్రభుత్వాలకు, రోగులకు, క్షతగాతులకు సకాలంలో వైద్యం అందించాలనే ఒక ప్రధాన ధ్యేయంతో ఈ సమ్మెబాట పెట్టాం. కాబట్టి మీరు అందరూ ఈ యొక్క సమ్మెబాటను మేము చేసేది ఏంటంటే మా యొక్క ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించి నేరుగా ప్రభుత్వం నిర్వహించాలని తెలియజేస్తూ ఈ సమ్మెబాట పట్టాం. థ్యాంక్ యూ.